కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులకు తక్షణమే పే స్కేలు జీతాలు అమలు చేయాలని, అర్హత ఉన్న వీఆర్ఏలకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఓగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఏళ్ల తరబడి నామినేలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని, వీఆర్ఓ అటెండర్ మరియు నైట్ వాచ్మెన్ ప్రమోషన్ కోటాను 20% నుండి 70%కి పెంచాలని, వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. అనంతరం కలెక్టర్ కి అర్జీ సమర్పించారు. అయ్యా మా జీతాలు పెంచండి మహానుభావ అని చెప్పేసి అడుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన 14వ తేదీన 3,32,000 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ పెట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరుద్యోగులు, వీఆర్ఏలు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్లు, రకరకాల కార్మికులు జీతాలు పెరుగుతాయని, పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలు పోషించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్నం పెట్టుద్దని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ బడ్జెట్లో భారీ బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే స్థితిలో లేదు, సున్నం కొట్టే పాత్రలో ఉంది. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు అందరూ కథం దొక్కుతా ఉన్నారు. అయ్యా మా జీతాలు పెంచండి. పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలుగా పే స్కేల్ ఇస్తున్నారు. ఒక వీఆర్ఏ పనిచేస్తున్నటువంటి ఆయన అటెండర్ గానో లేకపోతే వాచ్మెన్ గానో పనిచేస్తే ఇవాళ అక్కడ 36,000 రూపాయలు జీతం వస్తుంది. కానీ మన రాష్ట్రంలో వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కానీ 11,000 రూపాయలు ఇచ్చి 11,000తో బాగా బతకమన్నారు. ఎట్ట బతకగలమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉన్న ధరలేంటి, 11,000 ఎట్ట సరిపోతాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. నామినీలు దశాబ్దాల దళితులు మానసికంగా 70 సంవత్సరాల పైగా రాజ్యాంగం రాస్తే వీఆర్ఏల కుటుంబాలు ఇప్పటికీ మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా తెలుసుకొని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు హామీలు ఇచ్చింది. మా గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని పే స్కేల్ గుర్తిస్తానని చెప్పారు. ఇప్పటికీ గుర్తించలేదు. ఇతరులరా మా ఆకలి బాధలు నిర్ణయించుకోండి. పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద దాతలు మాకు బతకలేక ఉండవు. ఈ రాష్ట్రంలో మమ్మల్ని దత్తుగా తీసుకోమని అంటున్నావు. మాకు 3 పూట్ల తిండి పెట్టండి. మేము దళితులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు మేము బతకలేకపోతున్నాం. మా భార్య బిడ్డలను పోషించుకోలేకపోతున్నాం. 2 సంవత్సరాల నుంచి రోడ్ల మీద, మండలాల్లో, డివిజన్లు, జిల్లాలు అనేక విధాలుగా మా నిరసన తెలిపితే మా గోడ పట్టించుకోరు. ఈరోజు అటెండర్ ఎంత జీతం తీసుకుంటున్నారు? వీఆర్ఏ 10,000 రూపాయలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా సమస్యల పరిష్కారం చేయకపోతే మేము నిరవేదిక సమ్మెకి ప్రవేశించుకుంటామని చెప్పేసి మీడియా సోదరులకి అందరికీ తెలియజేస్తూ